పాకిస్తాన్ నుంచి అన్ని రకాల దిగుమతులు నిషేధిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా చేసుకునే ఎగుమతులను కూడా నిషేధించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించే వరకు నిషేధం కొనసాగనుంది. ఏమైనా పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకోవాలంటే ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పాక్ నుంచి పెద్దగా భారత్కు దిగుమతులు లేవు. 2019 పుల్వామా ఘటన తర్వాత భారత్ పాక్ దిగుమతులను పూర్తిగా తగ్గించింది. కొన్ని రకాల పండ్లు, నూనె గింజలు, మందులు దిగుమతి అవుతున్నాయి. భారత్ నుంచి పాకిస్తాన్కు $447 మిలియన్ ఎగుమతి జరుగుతుండగా పాక్ నుంచి భారత్కు కేవలం $0.45 మిలియన్ దిగుమతులు జరుగుతున్నాయి. మొత్తం వాణిజ్యంలో ఇది కేవలం 0.01% మాత్రమే. భారత్ నుంచి మందులు, పండ్లు, బంకమట్టి, అరుదైన లోహ మిశ్రమాలు ఎగుమతి అవుతున్నాయి. అవి నిలిపివేస్తే పాక్లోని వేలాది పరిశ్రమలు మూతపడనున్నాయి. కర్ణాటకలోని మంగళూరులో సుహాస్ శెట్టి అనే హిందూ కార్యకర్త హత్య సంచలనానికి దారితీసింది. గురువారం రాత్రి కొందరు ఆగంతకులు సుహాస్ శెట్టి ప్రయాణిస్తున్న కారును ఆటకాయించి అతన్ని కత్తులతో పొడిచి చంపారు. స్థానిక బాజ్పే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సుహాస్ హత్య నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ సహా హిందూ సంఘాలు మంగళూరులో బంద్ నిర్వహించాయి. కర్ణాటక ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం అతివాద శక్తులు హిందూ కార్యకర్తలను హత్యలు చేస్తున్నాయని ఆరోపించారు. సుహాస్ శెట్టి హత్యకు నిషిద్ధ ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐ, దాని అనుబంధ రాజకీయ సంస్థ ఎస్డిపిఐ కారణమై ఉండవచ్చని ఎమ్మెల్యే సిటి రవి అనుమానించారు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బివి విజయేంద్ర సుహాస్ కుటుంబానికి 25 లక్షల పరిహారం ప్రకటించారు. సుహాస్ హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అదే అంశంపై దక్షిణ కన్నడ ఎంపీ కెప్టెన్ బ్రిజేష్ చౌతా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. సుహాస్ హత్య వెనుక పిఎఫ్ఐ ప్రమేయం ఉందన్న అనుమానాస్పద నేపథ్యంలో విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే దర్యాప్తును ఎస్ఐఏకు అప్పగించాల్సిందే అని డిమాండ్ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పహల్గాం ఉగ్రదాడి కేసు విచారణ వేగవంతం చేసింది. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటన కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ తాజాగా రాజౌరీలో 2 ఏళ్ల కిందట ఉగ్రదాడికి పాల్పడిన వారిని జైల్లో విచారిస్తోంది. ప్రస్తుత దాడికి వారికి సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. పహల్గాం ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని ఎన్ఐఏ అత్యాధునిక సాంకేతికతతో 3D విజువల్స్ రూపొందిస్తోంది. దాడి జరిగిన ప్రాంతంలో 40 బుల్లెట్ సెల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 2500 మందిని విచారించారు. పర్యాటకులు తీసుకున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. గుర్రాలను తోలే పోనీవాలాలను కూడా ప్రశ్నిస్తున్నారు. గోవాలోని సిర్గాయిలోని లైరాయి దేవాలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. స్థానికంగా జరిగిన జాతరకు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. భక్తులు ఒకేసారి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 6 మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముందుగా తోపులాటతో మొదలై తర్వాత తొక్కిసలాటగా దారితీసింది. జాతర రద్దీ నివారణకు ఆలయ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని తెలుస్తోంది. అందువల్ల దుర్ఘటన చోటు చేసుకుందని అనుమానిస్తున్నారు. ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీసినట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. గాయపడ్డ వారిని ఆసుపత్రిలో పరామర్శించారు. కర్ణాటక మంత్రి బీజేడీ జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పాకిస్తాన్పై ఆత్మాహుతి దాడికి తాను సిద్ధమని ప్రకటించారు. పాకిస్తాన్ ఎప్పటికీ భారత్కు శత్రుదేశమే. ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అంగీకరిస్తే ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు తాను సిద్ధమన్నారు. ఆత్మాహుతికి తనకొక బాంబు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అంతకుముందు పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన కాంగ్రెస్కు, పాకిస్తాన్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తమపై భారత్ ఎలా దాడి చేస్తుందో అన్న భయంతో ఉన్న పాకిస్తాన్ తాజాగా సాయం కోసం అరబ్ దేశాలను అభ్యర్థిస్తోంది. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేలా సాయం చేయాలని సౌదీ అరేబియా, యుఏఈతో సహా ఇతర గల్ఫ్ దేశాధినేతలను పాక్ ప్రధాని కోరారు. పాకిస్తాన్లోని సౌదీ రాయబారితో సమావేశంలో దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం కోసం పాకిస్తాన్ కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు.
అలాగే పాకిస్తాన్లోని యుఏఈ రాయబారి, కువైట్ రాయబారితో కూడా పాక్ ప్రధాని కలిసి విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదం, దానికి మద్దతునిస్తున్న శక్తులపై అత్యంత కఠినమైన, నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవడానికి భారత్ సంపూర్ణంగా కట్టుబడి ఉందని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదం మానవాళికి పెనుముప్పు అని అన్నారు. భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడితో ఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక చర్చల తద్వారా ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా ప్రభుత్వం మద్దతు ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద క్యాంపులపై 2016లో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పై కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగి ఉంటే ఆధారాలు కనిపించాలి కదా అని ఆయన ప్రశ్నించారు. ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం ఆధారాలు చూపించలేదని విమర్శించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత చన్నీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే చన్నీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ మరోసారి సైన్యాన్ని, వైమానిక దళాన్ని కించపరుస్తోందని బీజేపీ నేత మజిందర్ సింగ్ సిర్సా విమర్శించారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని పాకిస్తానే అంగీకరించినా కాంగ్రెస్ మాత్రం సైన్యం అబద్ధం చెబుతోందని ఆరోపిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు అనుమానం ఉంటే పాకిస్తాన్ వెళ్లి చూసుకోవాలని ఎద్దేవా చేశారు. బుక్కమట్టం భూముల ఆక్రమణలు తేల్చేందుకు రెవెన్యూ అధికారులు తిరుపతిలో సర్వే ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రోవర్ సాయంతో భూముల సర్వే జరుగుతోంది. జిల్లా భూముల సర్వేయర్ చిట్టిబాబు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణారెడ్డి సర్వే చేపట్టారు. గత నెల 11న సర్వే జరగాల్సి ఉండగా 16వ ఆర్థిక సంఘం పర్యటన ఉండడంతో వాయిదా వేశారు. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరో 4గురికి ఈ భూముల ఆక్రమణలపై అధికారులు ఇప్పటికే నోటీసులు అందించారు. ఆక్రమిత భూములతో తనకు సంబంధం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. తన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఆ భూములు కొనుగోలు చేశాడని అధికారులకు సమాచారం అందించారు. నిరుపేదలకు గూడు కల్పించాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. ఈ పథకం కింద పేదలకు మాత్రమే లబ్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఇందులో ఎలాంటి పొరపాట్లకు, తప్పులకు తావు ఉండొద్దని ఇంజనీర్లకు సూచించారు. ఆ బాధ్యతను ఇంజనీర్లపైనే పెడుతున్నట్లు చెప్పారు. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయితే ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు 600 అడుగుల లోపు ఉండాలని మంత్రి సూచించారు.